కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 25వ తారీఖును సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు, తొక్కేసిన రోజుగా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్ గా గెజిటెడ్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. దాంతో పాటు జూన్ 25వ తారీఖు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం గ్రాస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ని చాలా అబ్యూజ్ చేయటం, ఆ రోజుల్లో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, వాళ్ళపైన ఎటువంటి అట్రాసిటీస్ ఎక్సెసెస్ జరిగాయి అంటే అరాచకాలు జరిగాయి అనే దాని మీద గుర్తు చేసుకుంటూ ఆ మెమొరీకి ఈ డే పెడతాం. హోమ్ మినిస్టర్ అమిత్ షా ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ డెమోక్రసీని తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు ఎలా కృషి చేశారు, దానికి సంబంధించిన మెమొరీస్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఆ స్పిరిట్ ని ఎలా కొనసాగించారు, రాజ్యాంగ భద్రత కోసం వాళ్ళు ఎంత పోరాడారు, ఎటర్నల్ ఫ్లేమ్ అంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛల కోసం ఆ కసితో ఎంత పోరాడారు, వీటన్నిటిని గుర్తు తెచ్చుకోవడానికి అంటే మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో ఇబ్బందులు పడ్డారో, కష్టాలకి ఓర్చి పోరాడారో వాళ్ళ శక్తిని కొనియాడుతూ కూడా ట్విట్టర్లో ఈ మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట.